టాలీవుడ్ ననారాయ్ సినీ రాదార్ కు స్వాగతం. చాలి విషయాల కోసం మీ సినిమా షో. టాలీవుడ్ 2026 లైనప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాని, సమంత. కానీ ఒక ఊహించని సినిమా వీరందర్నీ ఓడించొచ్చు. 2026లో సంచలనం సృష్టించగల టాప్ 5 చిత్రాలను చూద్దాం. నంబర్ 5లో ఉంది గుడాచరి 2. అడివిశేష్ తిరిగి స్పై మోడ్లో వస్తున్నాడు. ఇది సరిగ్గా ల్యాండ్ అయితే తెలుగు సినిమాకి ప్రీమియం స్పై ఫ్రాంచైజ్ దొరికినట్టే. సమూహం తాలూకు నమ్మకం అలసిపోని ఆశయానికి ఊపిరి. నంబర్ 4లో విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఫ్యాంటసీ వరల్డ్ లో కనిపించబోతున్నారు. విజువల్స్ ప్లస్ ఎమోషన్ కనెక్ట్ అయితే ఫ్యామిలీ స్టార్మ్ అవుతుంది. నంబర్ 3లో పెద్ది. రామ్ చరణ్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. స్ట్రాంగ్ క్యాస్ట్ ఉంది, హైప్ ఆల్రెడీ డేంజరస్ స్టేజ్లో ఉంది. కానీ ఈసారి హైప్కి కాంటెంట్ మ్యాచ్ అయ్యేలా కనిపిస్తుంది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అలోన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మ్యాస్ మూమెంట్స్, ఇమోషనల్ డెప్త్ రెండూ బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. డైరెక్టర్ విజన్ క్లియర్గా కనిపిస్తుంది. మేకింగ్ కూడా సాలిడ్గా ఉంది. అన్నీ సెట్ అయితే ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ విన్నర్ అవ్వడం ఆల్మోస్ట్ షూర్. నంబర్ 2లో డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్ కరెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి టైటిల్తో వస్తే అది రిలీజ్ కాదు, వార్నింగ్. ఓపెనింగ్ నంబర్స్ చాలా పెద్దవయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్కి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. హై వోల్టేజ్ ఎలివేషన్ సీన్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్లే, ఆడియన్స్కి ఫుల్ మ్యాస్ ఫీస్ట్ గ్యారంటీ. జూనియర్ ఎన్టీఆర్ ఇంటెన్సిటీ ప్లస్ ప్రశాంత్ నీల్ మేకింగ్ కంబైన్ అయితే అది బాక్స్ ఆఫీస్ స్టార్మ్ అవుతుంది. నంబర్ 1లో ఎక్స్ప్లోజివ్ పిక్ డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్ కరెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఇది జస్ట్ రిలీజ్ కాదు, ఈవెంట్. కానీ బాక్స్ ఆఫీస్ ఎప్పుడు లాజిక్ ఫాలో అవదు, ఇమోషన్ ఫాలో అవుతుంది. అదే టైంలో సమంత, రూత్ ప్రభు, మా ఇంతి బంగారం కూడా స్ట్రాంగ్గా రేస్లో ఉంది. యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా మిక్స్తో చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ కంబ్యాక్ ఫీల్ ఇస్తున్న సినిమాలా కనిపిస్తుంది. కాంటెంట్ స్ట్రాంగ్గా కనెక్ట్ అయితే ఆడియన్స్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కానీ ఒక్క నిమిషం, స్టోరీ ఇక్కడితో ముగియదు. 2026లో క్వైట్లీ డేంజరస్గా వస్తున్న సినిమాలు ఇంకా ఉన్నాయి. ద ప్యారడైజ్ ఆ రెండో కేటగిరీలోకి వెళ్ళే సినిమా. నాని ఈసారి సేఫ్ గేమ్ ఆడటం లేదు, కొత్త లెవెల్ చూపించబోతున్నాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలా ఇప్పటికే తన స్టైల్ చూపించాడు, కానీ ఈ సినిమాతో తన రేంజ్ ఇంకో స్టెప్ పెంచబోతున్నాడు. టీజర్, పోస్టర్స్ చూస్తేనే క్లియర్ అవుతోంది. ఇది ఒక రెగ్యులర్ సినిమా కాదు, ఒక స్ట్రాంగ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సంపూర్ణేష్ బాబు ఈసారి కేవలం కామెడీ కాదు, ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్తో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అనిరుద్ మ్యూజిక్ ఇప్పటికే చిన్న చిన్న గ్లింప్స్తోనే వైబ్ సెట్ చేసేశాడు. రిలీజ్ అయ్యాక ఆల్బమ్ ట్రెండ్ అవ్వడం ఖాయం. ఓవరాల్గా చూస్తే ఇది హైప్ మీద నడిచే సినిమా కాదు, కంటెంట్ మీద గెలిచే సినిమా. 2026లో సైలెంట్గా వచ్చి బిగ్గా పేలే సినిమా అంటే ద ప్యారడైజ్. రణబాలి. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది ఒక సినిమా కాదు, ఒక పరీక్ష. రీసెంట్ ఫిల్మ్స్ రిజల్ట్ ఎలా ఉన్నా ఈసారి అతడు సేఫ్ గేమ్ ఆడడం లేదు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్,
పవర్ఫుల్ ఎమోషన్స్, మాస్ ఎలివేషన్ సీన్స్. ఇది ప్యూర్ కమ్బ్యాక్ మెటీరియల్. ఇప్పటి వరకు చూసిన విజయ్ కాదు, ఈ సినిమాలో కనిపించేది కొత్త రూపం. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం స్క్రీన్ మీద కలిసి కనిపించబోతున్నారు. ఇంటెన్సిటీ, యాటిట్యూడ్, రా పర్ఫార్మెన్స్. అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ అదే ఫైర్ చూడబోతున్నాం. స్ట్రాంగ్ స్టోరీ సెట్ అయితే డైలాగ్ ఒకటే థియేటర్స్లో విజిల్స్ కొట్టించేలా ఉంటుంది. రణబాలి హిట్ అయితే కంబ్యాక్ కాదు, కెరియర్ రీసెట్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే మాట వినిపిస్తుంది, విజయ్ ఇస్ బ్యాక్. లెనిన్ అఖిల్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా. ఇది సాధారణ రిలీజ్ కాదు, కెరియర్కి టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమా. కొంతమంది స్టార్స్కి ఒక్క సినిమా చాలు వాళ్ళ కెరియర్ డైరెక్షన్ మొత్తం మారిపోవటానికి. అఖిల్ కోసం ఆ సినిమా ఇదే అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు తనలో ఉన్న పొటెన్షియల్ పూర్తిగా బయటపడాల్సిన టైం ఇది. ఈ ప్రాజెక్ట్తో ఆడియన్స్కి కొత్త అఖిల్ కనిపించే అవకాశం ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొదట ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను కన్సిడర్ చేశారు, కానీ తర్వాత ఫైనల్గా భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా లాక్ చేశారు. ఈ చేంజ్ కూడా సినిమాకి ఫ్రెష్ ఫీల్ ఇవ్వబోతోంది. కొత్త పేరింగ్, కొత్త ఎనర్జీ, స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. డైరెక్టర్ విజన్, అఖిల్ డెడికేషన్, ఈ రెండూ సింక్ అయితే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ స్టోరీ, ఒక సాలిడ్ బాక్స్ ఆఫీస్ రన్, అన్నీ సెట్ అయ్యే సినిమా లెనిన్ అవుతుందేమో చూడాలి. స్వయంభూ, నిఖిల్ అడ్వెంచరస్ సబ్జెక్ట్స్కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. థ్రిల్లర్ జోన్లో క్వైట్లీ వచ్చి స్ట్రాంగ్ టాక్ తెచ్చే హిడెన్ కంటెండర్ ఇది కావచ్చు. ఇది నీతి కాదు, నిజం. కారా ధనుష్ పేర్ ఇట్సెల్ఫ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. స్టైలిష్ కాంటెంట్ అయితే తెలుగు మార్కెట్లో కూడా స్ట్రాంగ్ బజ్ రావచ్చు. ధనుష్ తన యూనిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఏ కథనైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పవర్ ఉన్న యాక్టర్. కాంటెంట్ కనెక్ట్ అయితే లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నీ బ్రేక్ చేసి పాన్ ఇండియా రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. అసలు నిజం ఏంటంటే పెద్ద స్టార్స్ ఉన్నంత మాత్రం హిట్ గ్యారంటీ కాదు, కాంటెంట్ హైప్ని ఓడిస్తుంది. చిన్న సినిమాలు కూడా జాయింట్స్ని షాక్ చేస్తాయి. అందుకే 2026 అన్ప్రెడిక్టబుల్. మీ బెట్ ఏది? డ్రాగన్, పెది, విశ్వంబర లేక ద పారడైజ్, రానాబాలి లాంటి హిట్ అండ్ విన్నర్ ఏది అయినా? టాలీవుడ్ అప్డేట్స్ని డిఫరెంట్గా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది బోరింగ్ అప్డేట్స్ ఛానల్ కాదు, ఇది టాలీవుడ్ ఎన్ఆర్ఐస్.